పంచాయతీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ భూ వివాదాలతో రైతులు అల్లాడుతూ సతమతమవుతున్నారని, వైసీపీ పాలనలో రీసర్వేలు భూ వివాదాలు మరింత పెరిగాయని, వాటి పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. గత వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ప్రారంభించడం జరిగిందని, రైతులు తమ పంట పొలాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చునని, ప్రతి ఒక్కరి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రెవెన్యూ సదస్సులో వ్రాతపూర్వకంగా అందజేసిన అర్జీలను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఈ 6 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారి కానివ్వండి, ప్రజా సమస్యలకి వారు ఏదైతే వాళ్ళకి వచ్చినటువంటి అర్జీలను పరిశీలిస్తే 2 లక్షల అర్జీలు 6 నెలల కాలంలో వారిద్దరికి అందితే 1 లక్ష అర్జీలు కేవలం భూ సమస్యల మీదనే వాళ్ళకి వచ్చాయి. ఇది గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే మనం పరిష్కరించవలసినటువంటి సమస్యలు రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో దాదాపు గడిచిన నెల కాలంగా ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి వారికి ఎటువంటి ఖర్చు లేకుండా అటు మండల ఆఫీసులకు, జిల్లా ఆఫీసులకు పోకుండా మీ వద్దకే అధికారులను పంపించి భూ సమస్యల పరిష్కారం కోసం మీ భూమి మీ హక్కు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.